రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారాలతో పట్టణంలోని వార్డులన్నీ కూడా హోరెత్తుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఇక్కడ బీజేపీ పార్టీ 21వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి మహంకాళి శ్రీనివాస్ ఇక్కడ వార్డులో పెద్ద ఎత్తున అయితే ప్రచారం చేస్తున్నారు. మరి ఆయన కౌన్సిలర్గా గెలిస్తే మరి వార్డుకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనే విషయాన్ని ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ప్రచారం ఎలా కొనసాగుతుంది, మరి ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తారు ఈ ప్రచారంలో? నా పేరు మహంకాళి శ్రీనివాస్. నేను 21వ వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ప్రజల మద్దతు ఈసారి మంచిగా ఉంది. నేను 2 సార్ల పరాజయం పొందినప్పటికీ ఈసారి ప్రజలే నువ్వే కావాలి, మేము 2 సంవత్సరాలు మిమ్మల్ని తిరస్కరించినందుకు మాకు ఇప్పుడు ఆ బాధ ఏందో మాకు అర్థమవుతుంది, మీరు నువ్వే కావాలని చెప్పేసి వాళ్ళు పబ్లిక్ అందరూ కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. నాతో నచ్చింది కూడా పెయిడ్ వర్కర్లు కాదు, స్వచ్ఛందంగా వీళ్ళు వచ్చిన వాళ్ళు నాతోని వాళ్ళే మా వాడగట్లో ఉన్న మా వాళ్ళే ఇంటింటికి వచ్చి వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. నేను ఈసారి గెలిచిన తర్వాత కూడా నేను చేయబోయే పనులు ఈ 21వ వార్డును ఈ తెలంగాణలోనే ఒక నెంబర్ 1గా, ఈ జిల్లా కాదు తెలంగాణలోనే ఒక నెంబర్ 1 వార్డుగా, ఒక మంచి అభివృద్ధి జోన్గా దీన్ని చేయబోతున్నాను. ఈ తర్వాత ఇక్కడ దొంగల భయం ఉంది. చలికాలం వచ్చిందంటే వాళ్ళు దొంగల భయం ఉంటుంది. ఆ భయం లేకుండా సీసీ కెమెరాలు కూడా ఇక్కడ ప్రతి ఒక 10 ఇళ్ళకు ఒక సీసీ కెమెరా ఫిట్ చేసి వాళ్ళందరూ కూడా ఎటువంటి దొంగల భయం ఎటువంటివి లేకుండా బండ్లు ఎత్తుకుపోవడం అటువంటివి జరుగుతున్నాయి. అటువంటివి లేకుండా కూడా సీసీ కెమెరాలు ఫిట్ చేయడం జరుగుతుంది. నిరంతరం 365 రోజులు ఇక్కడ మా వార్డు ప్రజలకు నిరంతరం 365 రోజులు వాటర్ సప్లై కూడా, అంటే ఒకరోజు ఇట్లా పైప్ కట్ కావడం, అది కట్ కావడం, బండ్లు పోతుంటే కట్ కావడం, అటువంటి ఇబ్బందులు లేకుండా అన్నీ సక్రమంగా చేసి నిరంతరం 365 రోజులు వాళ్ళకు వాటర్ కూడా నేను ఇప్పిస్తా అని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే, బంగారు తల్లి ఆడపిల్ల పుడితే మా వార్డులో 10,000 రూపాయలు పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసి ఆ డిపాజిట్ బాండ్ కూడా వాళ్ళకు మా ఆడతల్లి మహిళలకు ఇవ్వబోతున్నాను. ఆ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏఏవై 30 కిలోల బియ్యం కార్డు ఏదైతే ఉందో చాలామందికి లేదు. చాలామంది గరీబ్ వాళ్ళు ఉన్నారు మా దానిలో. వాళ్ళందరూ కూడా ఏఏవై ఇప్పుడు ఉన్న రేషన్ కార్డు కాకుండా ఏఏవై రేషన్ కార్డు ఇప్పించి వాళ్ళకు 30 కిలోల బియ్యాన్ని రేషన్ని వాళ్ళకు అందేటట్టుగా చేస్తా. బియ్యం ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే బియ్యం కూడా ఇక్కడికి వస్తున్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇందిరమ్మ ఇల్లు అని వాళ్ళు పెట్టిర్రు. కానీ డబ్బులు వచ్చేది కేంద్ర ప్రభుత్వం నుంచి 3 లక్షల రూపాయలు వస్తే ఇక్కడ నుంచి 2 లక్షల రూపాయలు వాళ్ళు ఇస్తా అన్నారు. ఇంకా 2 లక్షలు కూడా వాళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు. 3 లక్షలు అక్కడికి వచ్చినాయి మాత్రమే వీళ్ళకి ఇంకా అందినాయి, కొందరికి అందలేదు. ఇంకా అర్హులు లేని వాళ్ళకు వాళ్ళకి అన్నీ ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి ఇల్లు ఇచ్చిర్రు. మా దగ్గర ఏంటంటే వాళ్ళకు పూర్తిగా ఇల్లే లేదు. చాలా గరీబులు ఉన్నారు, కొందరు కిరాయి ఉన్నారు, కొందరు రోజు పని చేసుకుంటేనే వాళ్ళ నింపుకునే పరిస్థితి ఉంది. వాళ్ళకు అటువంటి వాళ్ళకు స్వయంగా నేనే వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం ఏదైతే పెట్టిందో ఆ ఇల్లు వాళ్ళకి ఇప్పేయడానికి కూడా నేను కృషి చేస్తానని చెప్తున్నాను. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీరేమో బీజేపీ పార్టీ నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తారు. అంటే మీరు గెలిచిన తర్వాత అంటే ప్రభుత్వం నుంచి నిధులు రావాలంటే అధికార పార్టీ అభ్యర్థులు అయితేనే ఎక్కువ నిధులు వస్తాయంటూ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రచారం చేస్తారు కదా, దాన్ని ఏ విధంగా చూస్తారు మరి మీరు? ఇక అట్లా అంటే ఇక అంతటా కూడా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ఎక్కడైతే ఇప్పుడు మున్సిపాలిటీ ఉన్నాయో అంతటా వాళ్ళే గెలవాలి. ఇక అట్లా అంటే వాడు లంగ కానీ దొంగ కానీ ఇక మనం ఏదంటే వాడు దోసుకున్నా పర్లేదు, వానికే వేయాలి, ఇక వాడు తీసుకొస్తాడు అనే ఉద్దేశము. వాళ్ళు అట్లా మాట్లాడుతుర్రు. ఇప్పుడు నిన్న కాక మొన్న కూడా ఆల్సిన మాట్లాడిండు. ఏమన్నా 2 సార్లు వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చిర్రు. మొన్న బీఆర్ఎస్ పార్టీకి చైర్మన్ ఇంకో వాళ్ళకి ఇట్లా ఇచ్చిర్రు అని అంటుండు కదా, ఈసారి మాకు ఇయ్యరని అంటుండు. ఇక్కడ నేనేమంటున్నా, 2 సార్లు వేరే వాళ్ళ మిస్సెస్కు వాళ్ళకి ఇచ్చారు. ఈ ఒక్కసారి నన్ను ఆశీర్వదించి నాకు భారతీయ జనతా పార్టీ తరఫున కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుచున్నాను మా ప్రజలు. అంటే వార్డు ప్రజలకు అద్భుతమైనటువంటి హామీలు ఇస్తున్నారు. అంటే గెలిచిన తర్వాత మహంకాళి శ్రీనివాస్ అంటే హామీలను మర్చిపోతాడా, అంటే నెరవేర్చుతాడా? మర్చిపోను. నేను అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. అమ్మవారి భక్తుడిని నేను. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి జాతర ఎంత ఘనంగా చేస్తా అంటే అంత బాగా చేస్తాను నేను. అంటే ఒక 3 రోజుల జాతరని, అంటే నాకు ఒక 5 ఏళ్ళ అవకాశం నా వార్డు ప్రజలు ఇస్తున్నారంటే నేను వాళ్ళకి ఎంత మంచి సేవ చేసుకుంటా అనేది వాళ్ళకు కూడా తెలుసు. నన్ను నమ్మి వాళ్ళు ఓట్లు వేస్తారనే నమ్మకం నాకుంది. నేను వాళ్ళకి అటువంటి సేవ నేను చేసుకుంటాను.
రైట్. మహంకాళి శ్రీనివాస్కు మద్దతుగా ఇక స్థానిక బీజేపీ పార్టీ నాయకులు కూడా కొంతమంది ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, లోకల్గా బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు గెలిపినకు ఎలాంటి కృషి చేస్తారు? గెలిచే అవకాశం ఎంతవరకు ఉంది అసలు? ముందుగా టీవీ వారికి నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభావం నడుస్తుంది. ఈ మున్సిపల్ ఎలక్షన్లో మా 21వ వార్డుకు మా బీజేపీ అభ్యర్థి గెలుతాడు. ఏ నిధులు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. ఈ ఆలస్యాన్ని ఇస్తారు, ఎవరు ఇస్తారు? ఆలస్యాన్ని ఇస్తాను. ఇప్పుడు గ్రామ పంచాయతీకి రావాలన్నా, పోతే మున్సిపాలిటీకి కావాలన్నా అన్ని కేంద్ర నిధులు. మా బండి సంజయ్ గారు ఎంపీగా ఉన్నారు. మాకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు. ఏ నిధులు కావాలన్నా, ఏది కావాలన్నా కానీ మాకు ఆ కేంద్రం నుంచి వస్తుంది. ఆలస్యాన్ని ఇస్తారు. ఏ ఇవ్వలకు కావాలని ఇప్పుడు 14th ఫైనాన్స్ కానీ దేని గురించి వచ్చినా మున్సిపాలిటీకి వచ్చే నిధులన్నీ ఇప్పుడు 2 సంవత్సరాలే ఆలస్యాన్ని గెలిచి ఆలస్యాన్ని ఏ నిధులు ఇంట్లోకి వెళ్ళాలి. ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం వచ్చినాయి. ఫోటోలు వీళ్ళు పెట్టుకుంటారు. ఫోటో బియ్యం వచ్చినాయి కానీ, లాట్రిన్ బాత్రూమ్ కానీ, రోళ్ళు కానీ, మురికి కావాలి కానీ, ఏ రకమైన వృద్ధాప్య ఏవైనా కానీ మాయే వాట ఉంటాయి. ఫోటో వాళ్ళది, వచ్చేది మాది. ఏది కానీ మోడీ గారి నిధులు వస్తాయి కాబట్టి ఈ విషయాలన్నీ మన ప్రజలకు తెలుసు. 21వ వార్డు ప్రజలకు తెలుసు, అందరూ తెలుసు. మళ్ళీ సీనాన్న కూడా ఏంటంటే 2 సార్లు ఓడిపోయిండు. ఓడిపోయినాక అదే పార్టీ పట్టుకొని ఉంటుండు, అమ్మవారు సేవ చేస్తుండు. కాబట్టి ఈసారి కంపల్సరీ మహంకాళి శ్రీనివాస్ గౌడ్ భారీ మెజార్టీతో గెలుతాడు. అందరు కమలపూర్ గుర్తు కోటేస్తారు. ఏదిగా మా బండి సంజయ్ డైరెక్ట్ చెప్పిండు, తమ్ముడు మీరు గెలువుని నేను నిద్రిస్తా అన్నాడు. అంటే మున్సిపల్ జెండా మాది. ఈసారి వేములవాడలో మున్సిపల్లో భాజపా జెండా ఎగురుతుంది. కంపల్సరీ 21వ వార్డులో గెలుస్తాడు. మొత్తం ఒక వేములవాడ మొత్తం 15 సీట్లు మాయే గెలుస్తున్నాయి. 16 సీట్లు మాయ గెలుస్తున్నాయి. మున్సిపల్ జెండా మేమే ఎగురుస్తున్నాం. ఏ నిధులు కానీ కేంద్రం నుంచి వస్తున్నాయి. ఆలస్యాన్ని భయపడతాను, ఆలస్యాన్ని ఇస్తాను, వచ్చేది కాదు. కేంద్ర నిధులు అది. ఆలస్యాన్ని ఎమ్మెల్యేగా ఉన్న ఎవరు ఉన్నా వచ్చే నిధులు వస్తూనే ఉంటాయి. ఏ పార్టీతో గెలిచినా సంబంధం లేదు. మన సర్పంచ్ ఎలక్షన్లు అదే బెదిరించారు. ఏదైనా వేరే పార్టీలు కూడా గెలిచారు. కానీ ఇవాళ ఎమ్మెల్యే అధికార పార్టీకి వచ్చి ఉండేవి అన్ని కేంద్ర నిధులే. మోడీ గారు ఇవ్వాలి. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేకి నిధులు ఉంటాయి, ఎంపీకే నిధులు ఉంటాయి. కాబట్టి బండి సంజయ్ కానీ నిధులు ఉంటాయి. మళ్ళీ మా వికాసరావు సార్ ఉన్నాడు. ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా ప్రతి నిమిషం మాకు అందుబాటులో ఉంటాడు. వాళ్ళకు కూడా మా వార్డు ప్రజలకు సేవ చేస్తాం. వాటర్ ప్లాంట్ ఇచ్చడానికి కానీ, దేనికి కానీ, హాస్పిటల్ పరంగా ఉన్నాడు. అన్ని రకాల మేము హామీలు ఇస్తున్నాం. హామీలు మర్చిపోము. మేము ఇదే వార్డులో ఉంటాం, ఇదే ఊరిలో ఉంటాం. కాబట్టి అటువంటి భరోసా మేము ఇస్తున్నాం. మేము ప్రజలకు ఇస్తున్నాం. మా 21వ వార్డు ప్రజలకు ఇస్తున్నాం. కాబట్టి వాళ్ళు ఆదరించి మీరు కంపల్సరీ గెలుస్తారని మాకు ఇస్తారు. ఎక్కడికైనా స్పందన బాగున్నది. ఈసారి 21వ వార్డులో బీజేపీ జెండా ఎగురుతుంది. వేములవాడ మున్సిపాలిటీ కూడా బీజేపీ జెండా ఎగురుతుందని నేను బీజేపీ నాయకునిగా హామీ ఇస్తున్నాను. బట్ ఇదే ప్రచారంలో మరొక బీజేపీ ముఖ్య నాయకుడు అయితే ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలా వేములవాడలో బీఆర్ఎస్ మన బీజేపీ పార్టీ గెలుపునకు ఎలాంటి కృషి చేస్తారు? మరి వారికి ఏం చెప్తారు? మరి ప్రజలకు ఏం చెప్తారు? వేములవాడ ప్రజలకు వేములవాడ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి వార్డు ఓటర్లకి మా భారతీయ జనతా పార్టీ బలపరిచిన ప్రతి ఒక్క వాటికి సంజయ్ అన్న గారు ప్రత్యేక శ్రద్ధతో ఇన్ఛార్జీలను ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ దేశంలోనే ప్రధాని మన తెలంగాణ రాష్ట్రంలో శ్రీ రాజరాజేశ్వర స్వామిని మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో దర్శించుకోవడం జరిగింది. అంటే ఏ రాష్ట్రానికి లేని ఆ సమయాన్ని ఆ ఎలక్షన్ టైంలో గౌరవ ప్రధాని గారిని మన వేములవాడకి రాజన్న గుడికి తెచ్చినటువంటి ఘనత మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు సంజయ్ అన్న గారు చేసిరు. సంజయ్ అన్న గారు ఒక్కటే చెప్తున్నారు, మన అభ్యర్థులు ఎక్కడైతే ఉన్నారో ఈ 28 వార్డులలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని వాళ్ళకు ఖచ్చితమైన హామీలు ఇచ్చిండు. ఆయన ప్రత్యేక నిధులతో వాళ్ళ వార్డును ఏ 15th ఫైనాన్స్ నిధులైనా ఏ నిధులైనా నేను అక్కడ గౌరవ ప్రధాని గారిని ఒప్పించి ఈ వేములవాడ మున్సిపాలిటీలో అభివృద్ధి చేస్తామని ఒక గట్టి హామీ ఇవ్వడం జరిగింది. మొన్న ఎలక్షన్ క్యాంపెనింగ్లో అన్న చెప్పడం జరిగింది. ఈ వార్డులో విద్యార్థులు ఎంతో డబ్బున్న వ్యక్తులైనా ఏమేములు ఉన్నా ఇక్కడున్న ఓటరు ఖచ్చితంగా మా బీజేపీ బలపరిచిన మహంకాళి శ్రీనారాయణను ఈసారి ఖచ్చితంగా గెలిపిస్తాం. ఆయనే సంజయ్ అన్న గురించి ప్రత్యేక నిధులు చేస్తానన్న నమ్మకంతో మేము ఇంటింటి ప్రచారంలో వాళ్ళే తల్లులు పెద్దమ్మలు అందరూ చెప్తున్నారు, మహిళా శక్తులు ఖచ్చితంగా సినాన్ని ఈసారి వస్తాడు. స్వల్ప ఓట్లతో ఓడిపోయినప్పుడు ఈసారి ఖచ్చితంగా సినాన్ని గెలిపించుకుంటామని మేము ఇంటింటి ప్రచారం వల్ల వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా బండి సంజయ్ గారు ఖచ్చితంగా చెప్తున్నారు, వేములవాడ మున్సిపాలిటీకి నేను గౌరవ ప్రధాని ఒప్పించి నిధులు తీసుకొస్తానని గట్టి హామీ ఇచ్చిండు. దాని ద్వారానే ప్రతి వార్డుకి ఇన్ఛార్జ్ ఇచ్చి ఆ ప్రచారంలో భాగం చేసి వాళ్ళని ఖచ్చితంగా గెలిపించాలని ఒక ఉద్దేశంతో ఇలా గడప గడప ప్రచారం చేయడం జరుగుతుంది. రైట్. ఇది ఖచ్చితంగా వేములవాడ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్ అభ్యర్థులు గెలిస్తేనే అభివృద్ధి చెందుతుందంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కేంద్రం సపోర్ట్ ఉంటేనే రాష్ట్రంలో కూడా నిధులు వచ్చి స్థానికంగా అభివృద్ధి జరుగుతుందంటూ కూడా అంటున్నారు. ఖచ్చితంగా 21 వార్డులో ఇంతకుముందు మహంకాళి శ్రీనివాస్ 2 సార్లు ఓడిపోయి ఈసారి ఒక అద్భుతమైనటువంటి మేనిఫెస్టోతో వస్తున్నారు. బంగారు తల్లి లాంటి, మరి అదేవిధంగా మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా, వార్డు అభివృద్ధి లక్ష్యంగా ఆయన ఒక అద్భుతమైనటువంటి మేనిఫెస్టోతో కనిపిస్తుంది. ఈసారి ఖచ్చితంగా మహంకాళి
మల్కాలి శ్రీనివాస్ గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ హరీష్తో ప్రశాంత్, TV8 వేములవాడ నుంచి.